రైట్ డీటెయిల్స్ చూసినట్టయితే బీఆర్ఎస్ బీజేపీలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ కు నూకలు చెల్లాయన్నారు. అందుకే ఆ పార్టీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ అభివృద్ధి తాము ఏడాదిలో చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు. బీజేపీ మూసీ నిద్ర వల్ల ఒరిగేదేం లేదని ఆయన విమర్శించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన 40,000 కోట్లను కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఎందుకు తీసుకురాలేకపోతున్నారని ప్రశ్నించారు మహేష్ కుమార్ గౌడ్. భవిష్యత్ తరాల కోసం మూసీ నది ప్రక్షాళన చేస్తామన్నారు. సంవత్సరంలో ఏ రంగంలో ఎంత అభివృద్ధి చేస్తామో చర్చించుకుందాం, లెక్కలతో సహా చర్చించుకుందాం, వాస్తవాలు ప్రజలకు తెలియజేద్దాం. ఏం సాధిస్తారు కిషన్ రెడ్డి గారు? రాష్ట్రానికి రావాల్సిన 35-40 కోట్ల అప్పులు తీసుకురాలని పరిస్థితిలో ఉన్నాడు కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి. ఇవాళ మూసీ ప్రక్షాళన హైదరాబాద్ భద్రంగా ఉండడానికి తీసుకున్నటువంటి కార్యక్రమం. మరి హైదరాబాద్ సురక్షితంగా ఉండాలా వద్దా అనేది మొదటగా కిషన్ రెడ్డి గారు జవాబు చెప్పాలి. ఒకరోజు నిద్ర చేస్తే ఏమొస్తుంది? మూసీ ప్రక్షాళన అనేది ఎవరి స్వార్థం కోసం కాదు, భవిష్యత్ తరాల కోసం చేపడుతున్న కార్యక్రమం. హైదరాబాద్ ఎంత పెద్దటి వాన పడ్డా సురక్షితంగా ఉండాలి అంటే మూసీ సమూలంగా ప్రక్షాళన జరగాలి. దానికి వారు సమ్మతంగా ఉన్నారా లేదా? అసలు హైదరాబాద్లో నివసిస్తున్నట్టు మూసీ పరివార ప్రాంతాల్లో నివసిస్తున్న 40% జనం కోసం వారు సురక్షితంగా ఉండాలా వద్దా అనేది ఫస్ట్ తేల్చుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ సీఎం రేవంత్ సవాలును బీజేపీ స్వీకరించింది. రామంతపూర్లోని మూసీ పరివాహక ప్రాంతంలో ఒక్కరోజు బస్తీ నిద్రకు బీజేపీ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే మూసీ పరివాహక ప్రాంతానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వెళ్లారు. మూసీ సుందరీకరణ పేరుతో నిరుపేదలను రోడ్లపాలు చేస్తున్నారని మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మూసీ బస్తీలో ఉన్న ఇళ్లకు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అనుమతులు వచ్చాయన్నారు. కరెంట్, వాటర్, ఇంటి పన్నులు అన్ని బస్తీవాసులు చెల్లిస్తున్నారు. మూసీ సుందరీకరణకు తాము అడ్డు కాదని, పేదల ఇళ్లు కూలుస్తామంటే తాము చూస్తూ ఊరుకోమన్నారు. బస్తీ నిద్రలు తమకు కొత్తేం కాదన్నారు. మూసీ పేరుతో, మూసీ సుందరీకరణ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. గండిపేట నుంచి చౌటుప్పల్ వరకు కూడా మూసీలో కలుస్తున్నటువంటి డ్రైనేజ్ విషయంలో ఈ ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు. మీరు మూసీ సుందరీకరణ అంటే ఏం చేయబోతున్నారు? ఏ రకంగా ప్రాజెక్టు ఉండబోతా ఉంది? నిధులు ఎక్కడి నుంచి తీసుకురాబోతున్నారు? 1,50,000 కోట్లు అవసరమా? ఏ రకంగా ఈ ప్రాజెక్టు ఉండబోతుంది? ఏది వాళ్లకు తెలుసో లేదో కానీ ప్రజలకు ఎవరికి తెలియదు, అధికారులకు ఎవరికి తెలియదు. ఇల్లు కూలగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు, మార్కింగ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి బుల్డోజర్ అడ్డం వస్తే ఎవరొచ్చినా సరే తొక్కుకుంటూ ముందుకెళ్తుందనే విధంగా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తా ఉన్నారు. అందుకోసమే భారతీయ జనతా పార్టీ ఈ రోజు ప్రజలకు ధైర్యం చెప్పేటువంటి మరొక కార్యక్రమం, ఈ యొక్క మూసీ బాధిత ప్రజల కోసం, వాళ్ళ రక్షణ కోసం, వాళ్ళకి ధైర్యం చెప్పడం కోసం ఈ రోజు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ పునరుజ్జీవన కార్యక్రమంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీ పేరుతో ఢిల్లీకి మూటలు పంపేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రుణమాఫీ పేరుతో దేవుళ్లను కూడా రేవంత్ రెడ్డి మోసం చేశారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మాటలు విని పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్లే అన్నారు. మూసీ మే లూటో, ఢిల్లీ మే బాటో అన్నది రేవంత్ రెడ్డి నినాదమని సెటైర్ వేశారు. మీ ప్రేమతో మీ మనసు గెలుచుకునే అవకాశం వచ్చింది, మీకు సేవ చేసే అవకాశం వచ్చింది. మాకు పదవులేం కొత్త కాదు. మళ్ళీ మీరు గెలిపిస్తే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. మీ దయ ఉంటే మళ్ళీ మేమందరం గెలిచి ప్రభుత్వంలో ఉంటాం. మాకు కొత్త కాదు, పదవులేం కొత్త కాదు, సేవ చేయడం కొత్త కాదు, కొట్లాట అంతకంటే కొత్త కాదు, అరెస్టులు కావడం అంతకంటే కొత్త కాదు. నేనేమన్నా కొడంగల్లో భూములు కొనడానికి పోతే వాళ్ళ అన్న తిరుపతి రెడ్డితో నాకేం తగాదా ఉందా? ఏమిలే, నాకేమన్నా కొడంగల్లో భూమి లేదు, ఏమి లేదు. కానీ ఎక్కడొస్తుంది పంచాయతీ? కొడంగల్లో నువ్వు పేదవాళ్ళ భూములు ఎందుకు గుంజుకుంటున్నావు? అక్కడ గిరిజనుల మీద ఎందుకు దౌర్జన్యం చేస్తున్నావు? అక్కడ ఎందుకు 60-70 లక్షల ఎకరం విలువ చేసే భూమిని 10 లక్షలకు గుంజుకుంటున్నావు? ఇక్కడ ఫార్మాసిటీ రద్దెందుకు అంటున్నావు? అక్కడ ఫార్మాసి విలేజ్ ముద్దెందుకు అంటున్నావు అని మేము అడిగితే ఆయన కోపం వస్తున్నది. మూసీలో 1,100 కోట్లతో అయిపోయేదానికి 1,50,000 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నావు అంటే కోపం వస్తున్నది. రైతు బంధు ఎగ్గొడుతున్నావు, దీనికి పైసలు లేవు. స్కూటీలు ఇస్తా అన్నావు, దానికి పైసలు లేవు. తులం బంగారానికి పైసలు లేవు. అర్హత లేని బావమరిది కంపెనీకి 1,100 కోట్ల రూపాయలు ఎట్లిచ్చినావు? ఎవడబ్బసొమ్మని ఇచ్చినావు అంటే కోపం వస్తున్నది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బాంబుల శాఖ మంత్రి, ఆయన ఇంటి మీద ఈడీ రైడ్ అయింది, ఎందుకు ఏం దొరికిందో చెప్తలేరు అంటే కోపం వస్తున్నది. ఆ కోపమంతా
మమ్మల్ని ఏదో కేసులు పెట్టి గొంతు నొక్కి మరి అంతకంటే ఒక కనీసం 1000 కోట్లు ఎక్కువ తేవాలి కదా నువ్వు. 9,500 కేసీఆర్ ఇస్తే 10,500 కోట్లన్నా రేవంత్ రెడ్డి ఇస్తేనే కదా నువ్వు అభివృద్ధి కోసం పోయినట్టు. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే కూడా అదే దానికి లోబడి ఉండాలి కదా. ఏవి కాదట. ఇంకా విచిత్రం, ఖార్గే గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. ఆయన నిన్న మొన్న మహారాష్ట్రలో గొప్ప ఉపన్యాసం ఇచ్చినాడు, మహానుభావుడు. బీజేపీ పార్టీ వరంగల్ జిల్లా హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఈ నెల 19న జరిగే సీఎం రేవంత్ రెడ్డి సభ ఏర్పాట్లను పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు, అధికారులు పరిశీలించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియామకం చేశారని, ఆనాడు ఒక బలహీన వర్గాలకు చెందిన అధ్యక్షులు బండి సంజయ్ని తొలగించి గల్లీ టు ఢిల్లీ దోస్తీ బయటపెట్టారన్నారు. మంత్రి పొన్నం ఎంపీగా కిషన్ రెడ్డి తెలంగాణకు ఏం చేశారని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి కేంద్రం నుంచి తెలంగాణకు ₹1 తేవడం లేదు. మూసీ నిద్ర కాదు, బీజేపీ మొద్దు నిద్రను వదలాలి. దమ్ముంటే బహిరంగంగా చర్చకు రావాలని పొన్నం సవాల్ విసిరారు. సూచన మేరకు కిషన్ రెడ్డి గారు మూసీ నిద్రకు వెళ్తా ఉంటున్నారు. ముందు మీ బీజేపీ మొద్దు నిద్రను వదలండి. తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి కేంద్ర బడ్జెట్లో రూపాయి ఇవ్వకపోతే చలనం లేదు. వరదల వల్ల తీవ్ర నష్టం జరిగిందని అధికారులకు, మంత్రులకు క్షేత్రస్థాయి సందర్శన ద్వారా అన్ని రకాల నివేదికలు ఇస్తే మొద్దు నిద్ర వదిలేది లేదు, ₹1 తెచ్చేది లేదు. హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడిగా, గతంలో కేంద్ర మంత్రిగా టూరిజం శాఖకుండి ₹1 తీసుకొచ్చి ఇచ్చే శక్తి, మొద్దు నిద్ర వదిలేది లేదు. ఇవాళ నిద్రపోతున్నట. ప్రజల యొక్క స్థితిగతులను దైవ సాక్షిగా ఉన్నటువంటి సమస్యను నిజం ఒప్పుకునే ప్రయత్నం చేయి. మూసీ ప్రాంతంలో హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా తిరిగిన వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను. మొన్న కూడా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి సంఘం దగ్గర ఉండేటువంటి మూసీ కాలువ వాసనలు చూసినాం, పంటల పొల్యూషన్ చూసినాం. మూసీ పునరుజ్జీవానికి కేంద్రం నుంచి ఏదైనా సహకారం అందించే ఈ ముద్దు నిద్ర జ్ఞానోదయం కలగాలని, తెలంగాణ ప్రయోజనాలకు బడ్జెట్లో రాని నిధులు కేటాయించే విధంగా జ్ఞానోదయం కలగాలని, ఈ నిద్ర ద్వారా తెలంగాణకు వరదలు వస్తే నష్టపరిహారం 10,000 కోట్ల ప్రతిపాదనలు పంపితే బిచ్చగాళ్ళలాగా 400 కోట్లేసి తెలంగాణ ప్రజలను అవమానపరిచి రేవంత్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు విరుచుకుపడ్డారు. రేవంత్ ఢిల్లీకి మూటలు మోయడానికి పనిచేస్తున్నారని రేగా ఆరోపించారు. నోటికి వచ్చిన హామీలు ఇచ్చి రేవంత్ అధికారం చేజిక్కించుకున్నారని విమర్శించారు. చిల్లర రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ భూస్థాపితం అవుతుందని, దేశంలో పూర్తిగా కాంగ్రెస్ పతనం ఖాయమని జోస్యం చెప్పారు రేగా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పార్కులగండిలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పాల్గొన్నారు. అధికారమే ధ్యేయంగా ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చింది. ఇవాళ చేతగాక, అనుభవం లేక, చేసే దమ్ము లేక ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ ముందుకు పోతా ఉన్నటువంటి తరుణం మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ ఢిల్లీకి మూటలు మోసేటువంటి పనులనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ నుండే జీవం మళ్ళీ, లేకపోతే లేదు. దేశం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, మీకు అందరికీ తెలుసు. కేవలం 3 రాష్ట్రాలలో, 29 రాష్ట్రాలలో 3 రాష్ట్రాలలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఉంది. దాంట్లో హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై నగరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్ అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని, 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులపై నీచాతి నీచంగా మాట్లాడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులకు ఉద్యోగాల కోసమే కొడంగల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, లగచెరలో ఏం జరిగిందో తెలుసుకోకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారన్నారు. కేటీఆర్ బీఆర్ఎస్ కార్యకర్త సురేష్ను పంపించి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డితో కలిసి కలెక్టర్పై దాడి చేయించారని ఆరోపించారు. లగచెరలో విధ్వంసాన్ని అంతా మీడియా చూపించిందని, హింసాత్మక ఘటనలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 2-3 రోజులుగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో కేటీఆర్ మాట్లాడుతున్న తీరు, 10 సంవత్సరాలు మంత్రిగా చేసినటువంటి వ్యక్తి, 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి, 10 సంవత్సరాల పాటు ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి, కనీస విలువల్ని మరిచి, కనీస పద్ధతుల్ని మరిచి నీచాతి నీచంగా దిగజారి మాట్లాడుతుండేంది
ఏమైంది ఈ మనిషికి అనేటువంటి పద్ధతుల్లో ఇలా తెలంగాణ సమాజం చూస్తుంది. జైల్లో ఉన్న వాళ్ళను పరామర్శించే పేరుతోని మరొక మారు తిరుపతి రెడ్డి పైన, రేవంత్ రెడ్డి గారి కుటుంబం పైన, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన అడ్డగోలుగా మాట్లాడుతుంది. అవసరం అనుకుంటే మమ్మల్ని జైలు పెట్టండి. ఈ ప్రాంతంలో ఉండేటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి 2-3 రోజులుగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ బస్తీ నిద్ర కార్యక్రమంపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మూసీ పునరుజ్జీవాన్ని అడ్డుకునేందుకు బీజేపీ బస్తీ నిద్రకు పిలుపునిచ్చిందని ఆరోపించారు. మూసీ ప్రజల వాస్తవ పరిస్థితులను కమలనాథులు తెలుసుకోవాలంటూ కామెంట్ చేశారు. అక్కడి ప్రజలతో కలిసి నిద్రించి వారితో భోజనం చేసి యోగక్షేమాలు తెలుసుకుని వస్తే తప్పులేదని, కానీ ప్రభుత్వం కార్యక్రమాలను అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవద్దని హితవు పలికారు. సబర్మతి, గంగా రివర్ ఫ్రంట్ మాదిరిగానే మూసీ పునరుజ్జీవానికి బీజేపీ నేతలు సహకరించాలన్నారు. ఈరోజు కిషన్ రెడ్డి గారు బీజేపీ అధ్యక్షులు, అలాగే ఈరోజు బీజేపీ ప్రభుత్వంలో ఒక మంత్రిగా వ్యవహరిస్తారు. ప్రజల సమస్యల కోసం ప్రజాక్షేత్రంలోకి వెళ్లి అక్కడే ఉండి వాళ్లతోటి ఈరోజు రాత్రి నిద్రించి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి తప్పు పడతలేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో నాయకులు అది చేసినప్పుడు అందరూ హర్షిస్తారు. ఈరోజు హైదరాబాద్ ప్రజలు కూడా మిమ్మల్ని నిజంగానే మీకు చిత్తశుద్దితోటి మీరు వెళ్లి ఈరోజు అక్కడ వాళ్లతో నిద్రించి వాస్తవంగా మూసీ ప్రక్షాళన అవసరమా, వాళ్ళ నిజంగానే వాళ్ళ బతుకులు బ్రహ్మాండంగా ఉన్నాయా, వాళ్లకు అక్కడ ఉన్నటువంటి మూసీ మీద ఉన్నటువంటి పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయా లేదా అని తెలుసుకొని వస్తే తప్పులేదు. కానీ కేవలం ఈరోజు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా పోవడం తప్పంటున్నాను. ఈరోజు కిషన్ రెడ్డి గారు మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చిన్నాపురం బీజేఆర్ నగర్ లో ఎంపీ ఈటెల రాజేందర్ పర్యటించారు. బీజేఆర్ నగర్ లో ప్రభుత్వం చేపట్టిన రోడ్డు విస్తీర్ణంలో తమ స్థలాలు పోతున్నాయని బాధితులు ఈటెల రాజేందర్ కు విజ్ఞప్తి చేశారు. తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తారని ఎంపీ ఈటెల రాజేందర్ హామీ ఇచ్చారు. 100 ఫీట్లు వద్దు, 60 ఫీట్లు వద్దు, 100 ఫీట్లు వద్దు, 100 ఫీట్లు వద్దు, కావాలి 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 గురయ్యే బాధితులకు, రోడ్డు విస్తరణకు గురయ్యే బాధితులకు 100 ఫీట్లు వద్దు. రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారమే ఉద్యోగులను రెగ్యులర్ చేసే దిశగా ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్సీ కోదండరాం స్పష్టం చేశారు. సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తెలంగాణ సమగ్ర శిక్షణ ఉద్యోగులను తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. ప్రభుత్వం చేపట్టిన కులగణన కార్యక్రమంలో సమయం లేకపోవడంతో మాట్లాడలేకపోతున్నామని, త్వరలో ఉద్యోగస్తులను రెగ్యులరైజేషన్ చేయడమే కాకుండా తదితర అంశాలపై ప్రకటించనున్నట్టు కోదండరామిరెడ్డి వెల్లడించారు. 15,000 20,000 మందితోని మరి మా ఉద్యోగ భద్రత మాకు కావాలి, మాకు న్యాయమైనటువంటి డిమాండు. మేము తుమ్మితే ఊసిపోయే ముక్కుల్లాగా ఉండొద్దు. మరి రిటైర్డ్ అయినా అయిపోయినా కానీ పట్టించుకునే నాదుడు లేడు. ఏదన్నా మరి ఎక్కడికైనా వెళ్ళాలన్నా అని సైకాండ్ ఊళ్ళో లేకుండా మరి చాలా ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పేసి ఈరోజు ప్రధానమైనటువంటి డిమాండ్ గతంలో. వెల్కమ్ బ్యాక్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు సినీ నటుడు నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు మృతి చెందారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1994లో టీడీపీ నుంచి చంద్రగిరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చిన్నాన్న ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ఏపీ మంత్రి నారా లోకేష్ తన కార్యక్రమాలను రద్దు చేసుకుని హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీలో ఉన్న సీఎం చంద్రబాబు మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకుని హైదరాబాద్ చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. ఆదివారం నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
తన సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామ్మూర్తి ప్రజా జీవితంలో పరిపూర్ణ మనసుతో ప్రజలకు సేవలందించారు. తమ నుంచి దూరమై ఎంతో విషాదాన్ని నింపాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని చంద్రబాబు ఎక్స్లో ట్వీట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు మృతి పట్ల ఏపీ మంత్రులు స్పందించారు. రామ్మూర్తి నాయుడు గుండెపోటుతో మరణించడం పట్ల డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు అచ్చెన్నాయుడు, నారాయణ పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామ్మూర్తి నాయుడు కుటుంబ సభ్యులకు వారు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామ్మూర్తి నాయుడు మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామ్మూర్తి నాయుడు మృతి చంద్రగిరి ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు తీరని లోటు అని బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. రామ్మూర్తి నాయుడు ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి కామెంట్ చేశారు. చంద్రబాబు టీడీపీలోకి వచ్చినప్పటి నుంచి దోచుకోవడం మొదలుపెట్టారని భూమన అన్నారు. చంద్రబాబు అవకాశాలు మలుచుకోవడంలో దిట్ట అని విమర్శించారు. గతంలో ఆర్టీసీ బస్సులు తగలబట్టించిన చరిత్ర కూడా చంద్రబాబుకు ఉందన్నారు. చంద్రబాబు నాయుడు గారు వితండపు మాటలన్నీ కూడా మాట్లాడుతున్నారు. బడ్జెట్ సమావేశాలలో ఆయన తానంత గొప్పవాడే లేడన్నట్టుగా సంస్కరణవాది ప్రపంచంలోని ఎవరూ లేరని, అభివృద్ధికి ఆద్యుడని, చంద్రబాబు నాయుడు గారి చేతిలో ప్రసార మాధ్యమాలు, ప్రచార సాధనాలు అన్నింటినీ గుప్పిట్లో ఉంచుకోవటం మూలంగా చంద్రబాబు నాయుడు గారు ఏమి చెబితే అదే తందానా అంటూ ఈ రాష్ట్రంలో సాగుతున్నది. ఎలక్షన్లకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర అప్పు 14 లక్షల కోట్ల రూపాయలని బాకా ఊదినారు. ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని ప్రచారం చేసినారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ అప్పు 6,76,000 కోట్ల రూపాయలు అని తేల్చి చెప్పినారు. నిన్న చంద్రబాబు నాయుడు గారే తన ప్రసంగంలో 9,76,000 కోట్ల రూపాయలుగా దాన్ని ప్రకటించినారు. మరి 12 లక్షల కోట్ల రూపాయల అప్పుల గురించి ఏమన్నారా? మీరు మా సానుభూతి పరుల్ని అరెస్టులు చేయటం ప్రారంభించిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు, సామాన్య ప్రజలంతా కూడా ఎక్కడ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి పుస్తకము అని బుక్ స్టాళ్ళకి లేకి పరుగులు తీస్తూ బారులు కడుతున్నారు. కడప జిల్లా పులివెందులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పీఏ రాఘవరెడ్డితో పాటు వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వివేక్ రెడ్డి, అర్జున్ రెడ్డి ఇళ్లకు ఈ మేరకు నోటీసులు అంటించారు పోలీసులు. పలు కేసులో రాఘవరెడ్డి, వివేక్ రెడ్డి, అర్జున్ రెడ్డి అనుమానితులుగా ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. విచారణకు సహకరించాలని నోటీసులో పేర్కొన్నారు పోలీసులు. అయితే ఏపీలో ఇష్టం వచ్చినట్టుగా నేతలను టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతున్న వ్యవహారాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరోవైపు ఉద్దేశపూర్వకంగానే తమ పార్టీ నేతలు, కార్యకర్తలను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసింది. తప్పుడు కేసులు బనాయించి భయపెడుతున్నారని, అరెస్టులు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. మరోవైపు కడప కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఎంపీ పీఏ రాఘవరెడ్డి పిటిషన్పై విచారణ సోమవారానికి వాయిదా వేసింది కోర్టు. అయితే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పీఏ రాఘవరెడ్డి కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పాల్గొన్నారు. మహాయుతి కూటమి తరపున ప్రచారం చేశారు పవన్. శివసేన, జనసేన సనాతనాన్ని రక్షించడానికి ఆవిర్భవించాయన్నారు పవన్ కళ్యాణ్. శివసేన, జనసేన అన్యాయంపై పోరాడతాయన్నారు. జాతీయ భావం, ప్రాంతీయతత్వం తమ పార్టీల సిద్ధాంతమన్నారు పవన్. శివాజీ మహారాజ్ గడ్డపై అడుగుపెట్టినందుకు సంతోషంగా ఉందన్నారు పవన్. ఒకసారి మతపరంగా విడిపోయింది దేశం. ఇది సెక్యులర్ కంట్రీ.
సనాతన ధర్మాన్ని బలహీనమైన ధర్మం కాదు, అది చాలా బలమైన ధర్మం. సో నాతో పాటు శ్రీ అజిత్ గోప్చడే, మాన్యవర్ శ్రీ అజిత్, డాక్టర్ అజిత్ గోప్చడే, అలాగే నాందేడ్ లోక్సభ సీట్ నుంచి డాక్టర్ సంతూక్ రావు హంబర్డేజీ వారు పోటీ చేస్తున్నారు. శ్రీ జితేష్ రావు సాహెబ్ డెగ్లూర్ అసెంబ్లీ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వారికి అఖండ విజయం ఇవ్వాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఒకసారి మతపరంగా విడిపోయింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కేంద్ర ఎన్నికల సంఘం వేర్వేరుగా లేఖలు రాసింది. కేంద్ర మంత్రి అమిత్ షా, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీలపై ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నెల 18న మధ్యాహ్నం 1 గంటలోపు అధికారిక వివరణ ఇవ్వాలని పార్టీల అధ్యక్షులకు రాసిన లేఖలు ఆదేశించింది. రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారని ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసింది. మరోవైపు అమిత్ షా కూడా కోడ్ను ఉల్లంఘించారని కాంగ్రెస్ ఈసీ వద్దకు వెళ్లింది. ఈ నేపథ్యంలో నేతలపై వచ్చిన ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలని ఈసీ లేఖ రాసింది. అంతేకాదు ఈ ఫిర్యాదులను ఇరుపక్షాలకు అందించింది. అధ్యక్షులకు రాసిన లేఖలో ఇటీవల లోక్సభ ఎన్నికల సందర్భంగా స్టార్ క్యాంపెయినర్లకు చేసిన సూచనలను ప్రస్తావించింది. జాతీయ పార్టీల స్టార్ క్యాంపెయినర్లు ఆదర్శంగా ఉండాలని, సమాజంలోని సున్నితమైన కూర్పును చెడగొట్టవద్దని లోక్సభ ఎన్నికల సమయంలో ఈసీ సూచించింది. ప్రచారంలో సంయమనం పాటించాలని కోరింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. కాంకర్ జిల్లా అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో 4 మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సమావేశమైనట్టు సమాచారం అందడంతో బీఎస్ఎఫ్ బలగాలు, పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. లేడీ సూపర్ స్టార్ నయనతార తమిళ అగ్ర కథానాయకుడు ధనుష్ పై విమర్శలు గుప్పించింది. నెట్ఫ్లిక్స్ లో విడుదలైన తన డాక్యుమెంటరీలో తాను నటించిన నానుం రౌడీ దాన్ పాటలు వినియోగించుకోవడానికి అవకాశం ఇవ్వకపోగా 10 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని తెలిపింది. బహిరంగ లేఖను ఎక్స్ వేదికగా విడుదల చేసింది. అయితే రీసెంట్ గా నయనతారపై నెట్ఫ్లిక్స్ ఒక డాక్యుమెంటరీని విడుదల చేసింది. దీనికి సంబంధించిన ప్రోమోలో నానుం రౌడీ దాన్ సినిమాలోని పాటలను నయనతార వాడుకున్నందుకు ధనుష్ నయనతారకు నోటీసులు పంపినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా 10 కోట్లు డిమాండ్ చేసినట్టు సమాచారం. ఇదే విషయంపై నయనతార ప్రస్తావిస్తూ ధనుష్ పై విమర్శలు గుప్పించింది. ఇక హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో టాస్క్ ఫోర్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. నిబంధనలు పాటించకుండా తాగునీటిని తయారు చేసి విక్రయిస్తున్న వాటర్ ప్లాంట్ పై అధికారులు దాడులు చేపట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా నీటిని ఫిల్టర్ చేసి మార్కెట్లోకి సరఫరా చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. వాటర్ ప్లాంట్ యాజమానిపై అధికారులు కేసు నమోదు చేశారు. నీటి కోసం ఏర్పాటు చేసిన బోరును రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో టాస్క్ ఫోర్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. నిబంధనలు పాటించకుండా తాగునీటిని తయారు చేసి విక్రయిస్తున్న వాటర్ ప్లాంట్ పై అధికారులు దాడులు చేపట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా నీటిని ఫిల్టర్ చేసి మార్కెట్లోకి సరఫరా చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. వాటర్ ప్లాంట్ యాజమానిపై అధికారులు కేసు నమోదు చేశారు. అయితే నీటి కోసం ఏర్పాటు చేసిన బోరును రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. రైట్ గా ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.